అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు. ఓ మై గాడ్! ఎంత ఫైర్. ఇంత ఫైర్‌లో, ఇంత కోపిస్ట్‌గా, ఇంత యాంగ్రీ మ్యాన్‌గా ఉన్నది ఉన్నట్టు చెప్తూ మీకు నచ్చిన లైఫ్‌ని రారాజుగా చేసుకున్నాను కొనసాగిస్తున్నారంటే శ్రవణి. అది ప్రౌడ్లీ ఐ కెన్ సే. హ్మ్. ఆ మాట అంటే రాజా రారాజులాగా అంటే నాకు చాలా అంటే ప్రౌడ్ అనిపించింది. ఆ, అంటే పేదోండి కదా ఒకప్పుడు. ఎమోషనల్ గూడా అవుతున్నారు. అది అంటే నువ్వు రారాజు అనగానే నేను ఎక్కడికో వెళ్ళా. హ్మ్. అంతే అంతంటే మ్, నాకు అన్నీ అనుకునేలా జరిగినాయి శ్రావణి. నాకు నాకు నచ్చిన భార్య, నాకు నచ్చే విధంగా ఉండే భార్య కాదు, మీకు నచ్చినట్టు. నాకు నచ్చినట్టు ఉండే భార్య కాదు, హ్మ్. నాకు నచ్చే భార్య. ఓకే. అలాంటి నా పిల్లలు అంటే ఏవి ఇంతవరకు నాకు దిగులు లేదు. ఎప్పుడు దిగులు కానీ, భయం కానీ, బాధ కానీ, ఇన్సెక్యూరిటీ కానీ అస్సలు లేదు. అది మా అమ్మ వల్ల వచ్చింది. హ్మ్. అది మా అమ్మ ఫోటో బాగా వేయండి, మా నాన్న ఫోటో ఇద్దరు చూపించండి, మా అమ్మ మా నాన్న కూడా జనాలు. తప్పకుండా. తప్పకుండా. అది మా అమ్మ వలన వచ్చింది. అసలు నాకు ఇంక జీవితంలో ఆశలేం లేవు శ్రావణి. రేపు ఏదైనా పుడికిన ఎవడైనా గొంతు కూర్చున్నా కానీ, చచ్చిపోయినా కానీ మా ఆవిడకి ఎప్పుడు చెప్తా, నేను ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే, కానీ నీకంటే ముందు నేను చచ్చిపోతాను. నీకంటే కొద్ది వయసు మా ఆవిడకి 60, నా భార్యకి నాకు 63. అది ఇన్ కేసు ఏమన్నా చనిపోయానుకో, సినిమా ఇండస్ట్రీకి ఎవరికి నా డెడ్ బాడీ చూపించమాకన్నా. నా వలన ఎవరి కన్నీళ్ళు పెట్టి అయ్యో సింపతి, నా చచ్చిపోయితే డెడ్ బాడీ మీద సింపతి ఇప్పుడు చూపించకూడదు ఎవరు. నువ్వు కూడా ఏడవద్దు, పిల్లలు ఏడవద్దు. ఎందుకు ఇండస్ట్రీకి డెడ్ బాడీ చూపించొద్దు? నాకు ఇష్టం లేదు. ఎందుకలా? అంటే ఎలా బతికిన పోసానికి ఇష్టపడలే. నా శవాన్ని చూడటం ఎవరు చూడటం, నా కుటుంబమే చూడాలి. హ్మ్. నా భార్య, నా బిడ్డ. నేను చెప్పాను, నువ్వు ఏడవద్దు, పిల్లలు ఏడవడానికి వీలేదు. ఎవరికంటే ఎవరైనా దగ్గర బంధువులు వస్తారు కదా, వచ్చినప్పుడు వాళ్ళకి టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి, నువ్వు నాతో గడిపిన ఈ 40 ఏళ్ళు 50 ఏళ్ళలో అది నవ్వుతూ చెప్పు. ఎలా చేసేవాడు నా హస్బెండ్ ఒకసారి, ఇలా అనేవాడు ఒకసారి, అలాగే ఏదంటే నేనే తిరిగి అన్నాను అంటే ఆయనే కాము కూర్చొని సారీ బాబు అని నాతో అన్నాడు. ఇట్లాంటివి చెప్పు. వచ్చేలా ఏడిపించవద్దు. ఏడుతూ నువ్వేడవుతావు, అయ్యా అయ్యా నా మొగుడు పోయాడయ్యా, ఇట్లాంటివి వద్దు. నువ్వు ఫీల్ ఉంటుంది, తెలియకుండా ఉంటుంది, గతుక్కుమంటావు, ఇదవుతావు. అందుకని నేను లేకపోయినా, నేను ఉంటే నువ్వు ఎలా ఉంటావు, నీ కుటుంబం అలాగని అమర్చేసా, అన్నీ అమర్చా. సడన్గా పోయాడే మా ఆయన, నేనేం చేయాలి లేదు, అన్నీ డబ్బులు కానీ ఇంకోటి కానీ, డబ్బులు మోసం లేదు, ఏమి లేదు, అప్పులు లేవు, ఏమి లేవు, అన్నీ పెట్టి వద్దు. నా చివరి కోరిక ఏంటంటే నేను చచ్చిపోతే నా పక్కన కూర్చొని ఇట్లాంటి పుడితే ఆడవద్దు, కూర్చొని నా దగ్గర కూర్చొని పోయేదాకా నాతో నవ్వుతూ ఉండు. తెలియకుండా నా శవంలో కూడా మనసు ఉంటుందేమో, నీకేం తెలుసు, నా మనసు ఆనందపడుద్దేమో. చచ్చిన తర్వాత తెలియదు కదా మనసు ఉందో లేదో. ఆ మనసే ఆనందపడుద్దేమో, అందుకని ఏడవద్దు, పిల్లల్ని ఏడిపించొద్దు. ఎవడు మక్కి కూర్చున్నా కానీ ఏడవద్దంటేనే లోపల రండి అని పిలువు. ఏడవ్వం అంటే కూర్చోబెట్టి నా ట్రావెలింగ్ వాళ్ళ తెలియని ఉంటాయి కదా, అవి చెబుతూ ఉండు. ఆవిడే అయిపోయిద్ది, ఆడకెళ్ళిపోయిద్ది. తర్వాత ఫోటోలు ఇట్టు మనవి ఉన్నాయి కదా, మన బెడ్రూమ్లో నా ఫోటో నీ ఫోటో పెట్టుకో, ఇప్పుడు పెట్టద్దు. అంటే మీరు చెప్తున్నవి మాట్లాడుతుంటేనే నాకు ఏడుపు వస్తుంది, కన్నీళ్ళు వస్తున్నాయి. కుటుంబానికి అసాధ్యమా? మావిడి ప్రిపేర్ చేసి మావిడికే ఇంత డబ్బులు తన పేరు పెట్టేశా ఆస్తులు. ఒకసారి పిల్లలు కొంతమంది ఎట్టుంటారో తెలియదు, ఎడిపోతారో, ఫారిన్ పోవచ్చు, కూడా పోవచ్చు. నీకు 50 crores, నెలకి నువ్వు 8-9 లక్షలు నెట్ నీకు వస్తుంది నెలకి, ఏమి చేయకపోయినా. అందుకో ఎందుకు చెప్పా అన్నీ, నువ్వు మంచి వంట అమ్మాయిని పెట్టుకో, ఇల్లు ఉడ్చే అమ్మాయిని పెట్టుకో, బట్టలు ఉడ్చే అమ్మాయి పెట్టుకో, మంచి డ్రైవర్ని పెట్టుకో, 3 ఇంట్లో పెట్టుకో ఆడపిల్లల్ని, పని చేసుకునే వాళ్ళని. సపోజ్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి, వాళ్ళతో కారు ఎక్కు, హాస్పిటల్కి వెళ్ళి వచ్చేయి. వాళ్ళతో గుడికి వెళ్ళాలి, వాళ్ళని తీసుకెళ్ళిపో. నువ్వు ఏడన్నా సపోజ్ తిరుపతి వెళ్ళాలి, దగ్గర ఉండే పని అమ్మాయిని తీసుకెళ్ళు, ఇద్దరిని, వాళ్ళు కూడా నీతో ఫ్లైట్లో తీసుకెళ్ళు, అక్కడ పెట్టు, నీ రూమ్లో పడుకోబెట్టుకో, వాళ్ళ బిడ్డలాగాక అట్లా ట్రావెల్ చేయి. గుర్తొస్తుంటా కాబట్టి నవ్వుకుంటా ఉండు, అలా చేశాడని చెప్పి.
ఏడుతున్నావు అనుకో, ఇక నీకు నేను బ్యాడ్ లైఫ్ ఇచ్చినట్టు, వెరీ బ్యాడ్ లైఫ్ నీకు ఇచ్చాను అనమాట. అందుకని ఎప్పుడూ చూసినప్పుడు నవ్వుకుంటూ ఉండు. ఇట్లా ఈ చొక్కా అప్పుడు కొన్నాం కదా మేమిద్దరం అనుకుంటా ఉండు. ఏమో పైకి వెళ్ళిన తర్వాత నా ఆత్మ చూస్తుందేమో. అంటే యాక్సిడెంటల్గా చావు అనేది ఎవరు ముందు ఊహించలేరు, కానీ ఇలా ఈ స్థాయిలో ప్రిపేర్ చేయడం అనేది ఏంటి, అన్ని చావుకు సంబంధించి ఎందుకు, నా భార్యని ఆ కార్యక్రమాలకు సంబంధించి మీ క్రిమేషన్కి సంబంధించి ముందుగానే డిసైడ్ చేయించి మెంటల్గా ప్రిపేర్ చేయించి తీసుకొని మాట్లాడాల్సిన సందర్భాలు ఎందుకు వచ్చాయంటారు? అంటే ఆ అవసరాలు ఎందుకు వచ్చాయి? అంటే ఎప్పుడైనా ఎవడైనా చావాల్సిందే. తిగ్రేట్ రామానాయుడు కూడా చనిపోయాడుగా, లెజెండరీ. అయితే ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు ఎప్పుడు ఏంటో అనేది ఒక్కోసారి మనం చెప్పలేము. నా భార్యకి ఇప్పుడు చెప్పా, ఇంట్లో మాట కబుర్లు పడుకొని కబుర్లు చెప్పుకుంటా అప్పుడు మొదలుపెట్టా. అట్టా చెప్పి 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 ఆమెని లైన్ ఫస్ట్ ఏడ్చింది, తను ఏడ్చింది. నువ్వు లేకపోతే నేను ఎందుకు, నువ్వు లేకపోతే నేను ఎందుకని. నువ్వు చచ్చిపోయినా నేను బతుకుంటాను, గుర్తుపెట్టుకో అన్న. ఎవరు ముందు పోతే అని. అట్లా నేను ఏజీ కాబట్టి, నేను ముందు మోగాడు కాబట్టి, అందుకని యాడవను అనేదా తీసుకొచ్చా. అప్పుడు మిగతా కూడా కాఫీ టీలు ఇచ్చి అన్నీ నవ్విస్తూ ఉండండి. లోపల నా మనసు ఉంటుంది, ఏం తెలియదు, నీకేం తెలుసు, నా మనసు నవ్వుతూ ఉంటుందేమో. అంటే ఒక మరణం అనేది సంభవించినప్పుడు పరామర్శకి వస్తూ ఉంటారు. చివరి చూపు అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడో ఉన్న అమెరికా, ఆస్ట్రేలియా నుంచి కుటుంబ సభ్యులు చూడాలనుకున్న వాళ్ళు అవసరమైతే ఓ 2 రోజులు ఫ్రీజర్లో పెడుతూ ఉన్న పరిస్థితులు కూడా ఇప్పుడు తప్పట్లేదు, అనివార్యం అయిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో పోసాని గారి డెడ్ బాడీని ఇండస్ట్రీకి చూపించొద్దు అంటే ఆగిపోతారా మీ అభిమానులు? నేనే గట్టిగా చెప్పా, మీతో పనిచేసిన వాళ్ళు రాకుండా అసలు వద్దని చెప్పా. థ్యాంక్ యూ, బయట కూర్చోండి, కావాలంటే భోజనం తర్వాత దినంగా భోజనం చేసుకుని తప్ప నా బాడీ, నా భార్య, నా రక్త సంబంధికులు, నా కొడుకులే చూడాలి. ఎందుకంటే ఎవరన్నా సానుభూతి, అయ్యో పాపం చచ్చిపోయాడు రా అదే ఇట్లాంటివి నేను వింటే చూస్తాను, నాకు కోపం వస్తుంటుంది. అది నాకు నేను చనిపోయిన తర్వాత ఇట్లా అనుకో, మావిడికి ఇంకా భయం వేస్తుంది, నా పిల్లకి ఇంకా భయం వేస్తుంది, ఏడుస్తూ ఉంటే అంత ఇన్సెక్యూరిటీ వచ్చింది. అమ్మో ఇంతమంది ఎడుతున్నారంటే నేను పోతే తర్వాత నేను ఏమైపోతాను. అన్నీ నెలకి మా ఆవిడకి 10 లక్షలు వస్తాయి, 9-10 లక్షలు మా ఆవిడకి, పిల్లలు కాకుండా పిల్లలకి వేరే వస్తాయి. అట్ట సెట్ చేసి పెట్టా అన్నప్పుడు నువ్వు ఇట్లా నువ్వు బెంచి కారు కొనుక్కో, ఎక్సలెంట్గా కొనుక్కో, ఇది ఇల్లు, ఇది ఇప్పుడే 10 కోట్లు ఒకటే, వేరే అన్ని పిల్లకి ఇచ్చేసాం. నువ్వు అందుకని ఏడవద్దు. ఏడితే చెప్తావు, ఎన్నప్పులు చేసిపోయాడు, ఎప్పుడాక ఎన్నాళ్ళు ఏడిపించాడు ఈ ముండా కొడుకు అంటారే, నవ్వుతుంటే సంతోషపడతాడు. అందుకని నువ్వు వచ్చినప్పుడే అన్ని కబుర్లు చెప్పు, మా అక్కలతో కానీ, మా చెల్లెళ్ళతో కానీ, మా బామర్దులతో. ఎంతమంది అండి సిస్టర్స్ మీకు? ఒక అక్క, ఒక చెల్లి, ఒక తమ్ముడు, నేను. వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇలా చేసేవాడు పెద్దనాన్న, ఎలా చేసేవాడు మీ తమ్ముడు, మీ అన్నయ్య, ఎట్లా అని అట్లా. నీ పక్కన కొడుకు, వాడు కూడా కొడుకు నవ్వుతా ఆడాలి నా డబ్బాడికి. అప్పుడు వెళ్తే నేను నిజంగా హ్యాపీగా పైకి వెళ్తా. నువ్వు ఎడుతుంటే నేను ఎడుతో పైకి వెళ్తాను, నీ ఇష్టం ఆలోచించుకున్నా. చాలా నాళ్ళ తర్వాత అదిగో సరేలే ఏడవలే అట్లా అన్నీ మావిడికి అన్నీ మా ఇద్దరు అట్లానే ఉంటాం. ఆమె ఇప్పుడు ఆడ మనిషి ఎలా ఉంటుంది, ఆ మెంటాలిటీ ఎలా ఉంటుంది ఎవరిదైనా కానీ మనిషిలో, మగవాడు చెడిపోవడానికి, మగవాడు ఇంకా బుద్ధిగా ఉండటానికి భార్య ఆడదే కారణం. ముఖ్యంగా భార్య ఎప్పుడు అట్రాక్షన్గా ఉండదు, ఎఫెక్షన్గా ఉంటుంది. అట్రాక్షను బయట ఆడలో ఉంటుంది. ఎప్పుడు మెడలో తాళి కట్టాము అట్రాక్షన్ అవుతుంది, ఇక ఎఫెక్షనే. ఎప్పుడు నా భార్య నేను ఎఫెక్షన్తో ఉంటాం. అట్రాక్షన్ అనుకో బ్రేక్ అయిపోద్ది, ఎఫెక్షన్ బ్రేక్ అవ్వదు ఎప్పుడు. అందుకని ఎఫెక్షనేట్ కానీ 32 ఏళ్ళ నుంచి, అలాగే 30 ఏళ్ళ నుంచి ఆ ట్రావెల్ అయ్యాం. అందుకని అన్న ఏడవద్దు అని. అట్లా మేము అట్లా అది. అందుకని బయట కూడా నేను చాలాసార్లు అట్రాక్ట్ అయ్యా. అట్రాక్ట్ అయితే ఇట్లా మనం వీళ్ళతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాం అనుకో, దొంగచాటుగా, రేపు మావిడ తెలిసింది అనుకో, అదే పని మావిడ చేస్తే, నువ్వు ప్రిపేర్ అయితే ఓకే, వాళ్ళు ఎవడు ఎట్టపోతే నాకెందుకు,
రోజుకు ఒక అమ్మాయి అనుకున్నావు అనుకో, నీకు మొగతనం ఎలా ఉంటుందో ఆడదానికి ఆడతనం అలాగే ఉంటుంది. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. తాళిబొట్టు కట్టకూడదు అప్పుడు. నీ మెంటాలిటీ రోజుకు ఒక అమ్మాయి. నేను అట్రాక్ట్ అవుతా. ఎంతవరకు అయ్యానంటే నా కుటుంబం నాశనం కానంతవరకు, నా జీవితం నాశనం కానంతవరకు, నా భవిష్యత్తు నేను వాడతా, షేక్ అండ్ ఇస్తా, హక్ చేసుకుంటాం. సినిమా ఇండస్ట్రీలో ఉండేది కాబట్టి. కానీ ఎంతవరకు వెళ్ళి 99% 100% అమ్మో అట్లా ఉండాలి అంటే నేను, ఎందుకంటే వామ్మో నేను ఎలా తిరిగితే ఇంటూ ఆడాళ్ళు తిరుగుతారా అని లెక్క కాదు. మన్ని మనస వాచ అన్నీ నమ్మేసింది, అన్నీ నమ్మేసింది. ఒక ఫ్రెండ్ లాగా, మొగుళ్ళగా కాదు. డబ్బులు తీసుకో, అన్నం ఉండు, ఈరోజు పప్పుచారు ఉండు, ఈరోజు వంకాయ కూర ఉండు, అది కాదు. నేనే ఏం పెడుతున్నారు ఈరోజు, మీరు ఏం తినిపిస్తున్నారు, అట్ట ట్రావెల్ అయ్యాం మేము, అట్ట ట్రావెల్ అయ్యాం. అందుకని తప్పులు 99% పక్కన పెట్టేసా. ఓకే, అది దీని వెనక ఇంత కథ ఉందంటారు. తెలిసినాయా మేడంకి మీ రిలేషన్స్కి సంబంధించి? రిలేషన్స్ అయితే ఈ వెధవ పనులు నేను చేయలే, ఓకే, వెధవ పనులు నేను చేయలే. అంటే అంటే సినీ ఇండస్ట్రీలో అవి కామన్ అని మాట్లాడుతూ ఉంటారు. ఎఫెక్షనేట్గా సరదాగా ఉండేది తప్ప, అంతేగాని ఇల్లీగల్ కాంటాక్ట్లు పెట్టుకొని అక్కడ ఒక అమ్మాయిని పెట్టి ఒక అమ్మాయిని పెట్టి అవి లేవు. ఓకే, అవి సరదాగా ఎంతవరకు మాడతానంటే నాశనం కానంతవరకు. అంటే ఒక అమ్మాయితో సెక్స్ కాంటాక్ట్ చేస్తే నాశనం అయిపోయినట్టే. ఇది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. మామూలుగా అయితే జనరల్గా శాస్త్ర ప్రకారంగా అయితే ఆడదానికి ఆకర్షించేయకుండా ఉంటుంది, మగాడికి చెల్లించేయకుండా ఉంటుంది. మగాడు ఎప్పుడు చెల్లిస్తుంటాడు కాబట్టి తప్పు కాదు, అది నేచర్ అని సమర్థించుకున్నాం అనుకో. ఆడది అదే సమర్థించుకుంటుంది, ఆడదానికి ఆకర్షించకుండా ఉంటుందండి. వాడు ఆకర్షించాడు, నన్ను ఏం చేయమంటారు? అవి ఎప్పుడు శాస్త్రాల దగ్గర పెట్టుకొని దాని ఎగ్జాంపుల్ చెప్పకూడదు. ఇలా ఉండాలంటే ఇలాగే ఉండాలి. ఓకే, అది 99% నేను మోసం చేయలే. అది 1% తిరిగానని కాదు. అంటే ఒకసారి చూడే అట్రాక్షన్ ఉంటుంది చూడు. అవునవును, రైట్. ఇండస్ట్రీలో మీకంటూ సంపాదించుకున్న అభిమానులు, మీ క్యారెక్టర్స్కి అట్రాక్ట్ అయ్యి మిమ్మల్ని ఫేవరెట్ ఆర్టిస్ట్గా అనుకునే వాళ్ళకి ఇకపై సినిమాలు డే బై డే తక్కువైపోతూ ఉన్నాయి. ఎన్ని చేస్తారో ఫ్యూచర్లో తెలీదు. ఏం మెసేజ్ ఇస్తారు వాళ్ళకి? ఇప్పుడు ఈ రోజుల్లో మెసేజ్ మనం ఇస్తే ఆ మెసేజ్ తీసుకునే మనుషులు ఎవరు ఉండరు. ఏమడుగుతారంటే ఎక్స్పీరియన్స్లు అడుగుతారు. ఎక్కువ సార్ మీరు డబ్బులు ఎలా వసూలు చేస్తారు సార్? ప్రొడ్యూసర్ దగ్గర నుంచి చాలామంది ఎగ్గొడుతుంటారు కదా సార్ కొంతమంది. సార్ ఎట్ట సార్? ఒకసారి మీరు నచ్చపోయిన నైట్ కూడా చేయనంటారు. చేయకపోతే మరి సినిమాలు తీసేస్తారు కదా సార్? ఇలాంటి అనుభవాలు అడుగుతారు. అవి చెప్తాను నేను. అంటే మనం టైంకి వచ్చి టైంకి వెళ్తే మన జోలికి రారు. నువ్వు 9 రమ్మంటే 8:30 రావాలి, కానీ నువ్వు 10 వచ్చావనుకో, వాడి 1:30 పోయింది కదా ఆ ప్రొడ్యూసర్కి. నువ్వు మరి నైట్ 7:30 దాకా చేయి మరి. ఓకే, మరి అట్లా యూ హ్యావ్ టు పే. అందుకు ముందే చెప్పుకోవాలి, సార్ నేను కరెక్ట్గా 9 అంటే 8:30కి వస్తా, 6:30కి వెళ్ళిపోతా. ఆ ప్రొడ్యూసర్ హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇప్పుడు అదే పోస్తాను, టైంకి వస్తే టైంకి వెళ్తాడు రా, ఎందుకు వాడు లేట్కి వస్తున్నాడు అంటారు. అది అంతే తప్ప ఇలా ఉండాలి నేను ఎప్పుడు చెప్పను.